ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అయితే మిల్ మేకర్ కర్రీ అండ్ మిల్ మేకర్ బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, టమాటోస్, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం బాదం పప్పు, అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని అయితే పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అయితే యాడ్ చేసుకొని నూనె ఇలా పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే పెరుగు యాడ్ చేసుకొని తర్వాత సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేంత వరకు అయితే ఉంచేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత అయితే నేను మీకు అయితే సోయా చంక్స్ బిర్యానీ, అదే మీల్ మేకర్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను. దీంట్లోకి అయితే హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. పలావ్ దినుసులన్నీ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీల్ మేకరు, అలాగే కొంచెం ఉప్పు అవన్నీ అయితే యాడ్ చేసుకొని వాటర్ అయితే పోసేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.